మడ అడవుల విశిష్టత సామాన్యులకు సైతం అర్థమయ్యే విధంగా తెలియజేయగల నేర్పర్యామే. ఏ మొక్క ఏ విధంగా పర్యావరణానికి ఉపయోగపడుతుంది అనే విషయాలను కూలంకషంగా తెలియజేయగలిగే దిట్ట ఆమె. కిలిమంజారో పర్వతాలను అధిరోహించి చిన్న వయస్సులోనే జిల్లా అటవీ శాఖ అధికారిగా పదవి పొందిన పర్యావరణ ప్రేమికురాలు భరణి తాను నేర్చుకున్న విషయాలను పాఠాలుగా చెప్పడంలో దిట్ట. జిల్లా అటవీ శాఖ అధికారిగా భరణి చెప్పే విషయాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా శ్రద్ధగా విన్నారంటే ఆమె విషయ పరిజ్ఞానం ఎంతో తెలుసుకోవచ్చు. మాస్టారుగా వినితికెక్కిన భరణి స్టూడెంట్గా మారడం పలువురికి ఆసక్తి కలిగించింది. ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థి పర్యావరణంపై చెబుతున్న పాఠంను ఆసక్తికరంగా వినడం మనం గమనించవచ్చు. లోతుగా విషయాన్ని మాట్లాడగలిగే డిఎఫ్ఓ భరణి ఒక విద్యార్థి చెబుతున్న పర్యావరణ పాఠాలను ఆసక్తిగా వింటూ ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. తెలిసిన విషయాలను విద్యార్థులు తెలియజేస్తుంటే వినడమే కాకుండా మరింత మందికి వాటిని సరిచేసి ఉపయోగకరంగా తెలియజేయడంపై చాలా మంది డిఎఫ్ఓ భరణిని అభినందించారు. So good morning to all. My name is Raghu. I am currently studying Studies MBA at Aditya Degree College, Kakinada. So today I would like to tell about a few things about ecosystem. So what is the need of our ecosystem? Ecosystem plays a crucial role in our day-to-day life. For example, the flora and the fauna, which is also known as the plants and animals. So plants and animals అనేవి మనకి ఎన్ని విధాలుగా హెల్ప్ అవుతుంది. అంటే డైరెక్ట్ గా ఉండొచ్చు లేదా ఇండైరెక్ట్ గా ఉండొచ్చు. For example, the thing that we eat every day is a vegetable or chicken or mutton is come from the plants only and the animals only. Apart from it, the oxygen that we breathe every day is comes from the trees all around the world. Amazon is known as the lungs of the world. And ఇది మాత్రమే కాకుండా ఈ రోజుల్లో హ్యాబిటేట్ అనేది అనేక విధాలుగా ధ్వంసం అవుతుంది. దీని మేజర్ ప్రాసెస్ ఏంటంటే క్లైమాటిక్ చేంజెస్, హ్యాబిటేట్ లాస్, ఓవర్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ రిసోర్సెస్ అండ్ పొల్యూషన్. సో పొల్యూషన్ అనేది మనం తెచ్చి పెట్టుకుందే కదా. సో పొల్యూషన్ ఫర్ ఎగ్జాంపుల్ సాయిల్ పొల్యూషన్ అయ్యొచ్చు, ల్యాండ్ పొల్యూషన్ అయ్యొచ్చు, వాటర్ పొల్యూషన్ అయ్యొచ్చు. సో ఈ సాయిల్ పొల్యూషన్ మెయిన్ రీజన్ కెమికల్ ఫెర్టిలైజర్స్ అండ్ ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ పెస్టిసైడ్స్. దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి? బయోపెస్టిసైడ్స్ అండ్ బయోఫెర్టిలైజర్స్. The biofertilizers are the things which are produced from the microorganisms such as Rhizobacter and the Azotobacter. And other alternative ఏంటి? మన నేటి కాలంలో జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ ఉపయోగిస్తున్నాం. దీనివల్ల ఏంటంటే డిసీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా, అవి డైరెక్ట్ గా దీనికి హార్మ్ చేయలేదు. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఇట్ మనం పొల్యూషన్ గురించి మాట్లాడుకుందాం. పొల్యూషన్ అక్వాటిక్ సిస్టమ్ ని ఎలా డ్యామేజ్ చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్, there are plenty of species in the world at which before 1940, after the industrialization, there are several impacts to the aquatic environment as well as the soil environment. So నేను చెప్పేవనుకుంది ఒకటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ప్లాంట్ తీసుకో, అనిమల్ తీసుకో, అవి నీకు హెల్ప్ చేస్తాయి కాబట్టి నువ్వు ఉండడం కాదు. నువ్వు లేకపోయినా ఉండగలవు, కానీ అవి లేకపోతే నువ్వు ఉండలేవు. దిస్ ఇస్ మీ థాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఆ టైం అనేది చాలా మంది యూజ్ చేయొచ్చు. డిఫరెన్స్ బిట్వీన్ అ సక్సెస్ఫుల్ పర్సన్ అండ్ నాన్ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ దర్ ఓన్ టర్మ్స్. నాన్ సక్సెస్ అంటే వేరే డిఫైన్ చేయదు, మనమే ఐ సక్సెస్ఫుల్ నాన్ సక్సెస్ఫుల్ అది ఎలా డిజైన్ అవుతుంది నా లైఫ్ లో. నేను ఎంత టైం నా డ్రీమ్ కి నాకున్న నాలెడ్జ్ ని ఒక పర్టిక్యులర్ వ్యూస్ కి వేసాను అనేది బట్టే నేను సక్సెస్ఫుల్ గా మాట్లాడాను. సో దిస్ యూత్ఫుల్ స్టేజ్ అనేది ఒక్కొక్క మూమెంట్ లో మీకు చాలా ప్రెషియస్. ఎంజాయ్ యాజ్ మచ్ as possible, learn as much as possible, work as much as possible. Okay? To have a brighter future.